హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ లోకేశ్వరరావు. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరికైనా ఈనాడు, ఆంధ్రజ్యోతి మన వార్తాపత్రికల్లో చదివి మీకు క్లిష్టంగా వివరిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డైలీ మనకు 6 నుంచి 6:30 లోపు వీడియో మీకు వస్తుంది. అది ఎక్కడున్నా కూడా నేను చేసి పెడతాను. సరే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే, అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర. అందరి భాగస్వాములతో స్వచ్ఛ ఆంధ్ర సమాజం ఆరోగ్యం కోసం నెల ఒకరోజు కేటాయింపు. తణుకులోని సీఎం చంద్రబాబు తణుకు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలోని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. నిన్న స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం జరిగిందండి. అది చాలా హైలైట్ చేశారు ఈనాడులోని. తణుకు ఎన్టీఆర్ పార్క్లోని పారిశుద్ధ్య కార్యక్రమంతో కలిసి చెత్త ఊడ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. చూడండి, 74 సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు. చూడండి, ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిస్తారు. అది ఆయన ఒక లెజెండరీ విజనరీ లీడర్ అండి. తనని మించిన కొడుకు. చూడండి, ఇక్కడ ఎందుకు కొడుకు అంటే, నారా లోకేష్ గారు మంగళగిరిలోని ఒక పార్కులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొన్నారు. చూడండి, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలతో అందరితో కలిసి ఒక సంఘటన ఏర్పాటు చేసుకున్నారు. మీకు ఏది అవసరం చెప్పండి, మీ ఆరోగ్యం బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. ఇంతకంటే ఏం కావాలండి. తెదేపా కార్యకర్త దారుణ హత్య. మృతుడు రామకృష్ణ నాయుడు. ఎన్నికల లాట్ల నుంచి కక్ష పెట్టుకున్న కాటేసిన వైకాపా కార్యకర్త పెద్దిరెడ్డి ఇలా పొంగలోను కత్తులతో నరికివేత. ప్రాణహాని ఉందని చెప్పడంతో స్పందించిన పోలీసులు సిఐడి హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వము. ఇంకా మారరా ఆయన? వైసీపీకి మారదంటే దాని గురించి మనం మాట్లాడితే వేస్ట్. కత్తితో నిందితుడు వెంకట్రమణ. వాస్ మంత్రిగా నిలిచిన భారత విద్యార్థులకు వీసా రద్దు చేసిన అమెరికా. రాష్ట్రానికి టెస్లా రప్పించే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అంగన్వాడీ మధ్యంలోని
ఎస్సిసి ఆర్బిట్ సిలబస్తో రేపటి నుంచి 10 పరీక్షలు. వివేక ఆత్మహత్య కేసులో సాక్షులు అనుమానాస్పద మరణాలు. ఒక్కొక్కరు మినహాయింపు నిందితులను బయట తిరగడం లేదు. సిఐడి దర్యాప్తు ఆగిపోయింది. వెంటనే మొదలైనట్లు చూడాలి. అబ్దుల్ అజర్కు వినియోగించిన వివేక కుమార్తె సునీత గారు మీ ఎక్సలెంట్ అండి. మీ యొక్క దీనికి పట్టుదలకు యాక్సెప్ట్ అండి. తర్వాత నిన్న వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద విద్యా కాంతులతో వెలిగించిన కళ్యాణ వేదిక అంగవైభవంగా శ్రీవారి కళ్యాణం. పట్టువస్త్రం సమర్పించిన చంద్రబాబు దంపతులు. హాజరైన గవర్నర్, మంత్రులు, ప్రముఖులు. ఆద్యంతకం శోభలోని వెలుగులోకి అమరావతి. గోవింద స్వర్ణం మోరమోగం ప్రాంతము. అంటే నిన్న అమరావతిలోని శ్రీవారి కళ్యాణము బాగా జరిగిందండి. చాలా భక్తులు వచ్చారు. అలాగే పట్టు వస్త్రం సమర్పించిన సీఎం చంద్రబాబు. ఇవండి ఈనాడులోని ఫస్ట్ పేజీ వార్తలు. ఎవరో తప్పులు క్షమించండి, చెప్పడం మర్చిపోయింది. స్వచ్ఛాంధ్రతో మంగళగిరి నెంబర్ 1 చేయాలని లోకేష్. ఆంధ్రజ్యోతిలో డిఫరెంట్గా వేశారని చూడండి. అక్టోబర్ నుంచి అకస్మాత్తు తనిఖీలు. చెప్పడం కాదు, శాస్త్రస్థాయిలో వస్తా. ఎమ్మెల్యేలను పరుగులు పెట్టేస్తా. అభివృద్ధి, సంక్షేమం పరిపాలన లక్ష్యమే. గత పాలకుల్లో రాష్ట్ర విధ్వంసం. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని 85 లక్షల టన్నుల చెత్తను ఇచ్చారు. స్వతంత్రంగా ప్రభుత్వంగా అభివృద్ధి సాధనం. కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే రాష్ట్ర అభివృద్ధికి మే నెల నుంచి తల్లికి వందనం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని స్వచ్ఛాంధ్ర ఉద్యమం కలిగిస్తాం. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. పారిశుధ్యులతో కలిసి చీపురు పట్టి పార్కుల్లో శుభ్రం చేసిన సీఎం చంద్రబాబు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంతో తణుకులోని ఎన్టీఆర్ పార్కులోని సీఎం చంద్రబాబు, మంగళగిరిలోని ఏవో పార్కులో మంత్రి లోకేష్ పట్టిన దృశ్యాలు. అంతలోకే కిక్కు లెక్కో. ఢిల్లీలో తలపడుతున్న మద్యం కుంభకోణం, జగన్ సర్కారుకు అడ్డగోలు దందా. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు. ప్రభుత్వ ఖజానానికి 18,000 కోట్ల నష్టం. ఇందులో తాడేపల్లి ప్యాలెస్కు 1,000 కోట్లు. కీలక నేతలు బేవరస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేషన్ వరకు పాతదారులు. మాజీ ఎండీ వాసుదేవ సలహా ఐదుగురు నుంచి పట్టించిన వాంగ్మూలం. పెద్దలు సూచన మేరకు ఇండిపెండెంట్ షాపులకు మాత్రమే షాపు సొంతం. ఆదిస్ బ్రాండ్కు మాత్రమే. కమిషన్ కోసం మద్యం ధర పెంపుగా. అమ్మకాల వివరాలను డేటా ఆపరేషన్ ద్వారా రెడ్డి కసిరెడ్డి కార్యక్రమానికి చేరవేత. కమిషన్ వసూళ్లలో ఆయనదే కీలకం. వైసీపీ ఎంపీ పాత్రపై ఆధారాలు. ఆంధ్రజ్యోతిలో గట్టిగా రాశారు కదా. కడిసించిన శ్రీనివాసుడు కళ్యాణం. శనివారం రాజధానిలోని అమరావతిలో కన్నుల పండుగగా సాగిన శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం. అమరావతి వైభవోపేతంగా శ్రీవారి కళ్యాణం కన్నులారా వీక్షించిన పులకించిన వేలాది మంది భక్తజనం. అమరావతిలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణంగా ఆ సందర్భం పట్టు వస్త్రాలు తీసుకువెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు. చిత్రంలోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు. రాయలసీమలోని ఎత్తుకుపోతున్న పర్యావరణ నియంత్రణం మళ్లీ వీధుల్లోనే విధి విధానాలతో జారీ చేసిన నిర్ణయం. గ్రహాంతాల తరపున భూమికి చంద్రగ్రహణం కానీ బ్లూ ఫ్లాట్ సూర్యగ్రహణం. శనివారం ఎముకల జామున రౌద్రశ్రీ ఘటన.
ఆత్మహత్యకు హత్యకు గురైన రామకృష్ణ చంపేసి పారిపోయిన వెంకటరమణ. టీడీపీ కార్యకర్త దారుణం హత్య. పగలగొట్టిన ఇంటి వద్దు వేట కొడవలతో నరికి చంపేసిన పెద్దరెడ్డి అనుచరులు. ప్రాణహాని ఉందని ముందుగా ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు. పోలీసు అధికారులు కొందరు పోలీసులు మళ్ళీ వైసీపీలో ఉంటానంటే ఆ వయసు మొత్తం రావట్లేదు బయటికి కూడా. న్యాయం కోసం 6 ఏళ్ల పోరాటం. న్యాయం లభించలేదని నమ్మకం మంది సాక్షి ఒక్కొక్కరు చనిపోతున్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. నిందితులు ఒక్కొక్కరికి తప్పు అందరినీ బయటగా ఒకరి తప్పును నిందితులు ఒక్కొక్కరు అందరికీ బయటగా స్వేచ్ఛగా జీవించాలి. సునేత. బెంగళూరు గురించి రాశారు. తర్వాత ఇదంటే ఈ వార్తలో ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ పేపర్ వార్తలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. లాస్ట్ వరకు చూసిన వారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.